రైట్ ప్రస్తుతం మనతోని బీఆర్ఎస్ మహిళా నాయకురాలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క ఏంటి లోపట్ల ఈ డెడికేషన్ కమిషన్ గురించి కవిత గారు ఏం మాట్లాడారు, అక్కడ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ఏదైతే మహిళల గురించి మాట్లాడినరు, బీసీల గురించి మాట్లాడినరు. ఇంకొకటి ఏంటంటే కామారెడ్డిలా డిక్లరేషన్ సభ అనేసి ఒకటి పెట్టేసిండ్రు. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిండ్రు. ఇలాంటివి పాంప్లెంట్లు ఎన్నో పంచిండ్రు. కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అప్పుడు ఇచ్చినాయి ఏవైతే హామీలు ఇచ్చిండ్రో కామారెడ్డిలో కులగణన బీసీ కమిషను నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే బీసీల రిజర్వేషన్ పెంచుతామని చెప్పిండ్రు. అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు ఆల్రెడీ 6 నెలలు దాటిపోయింది, 11 నెలలు అవుతుంది. ఇంకొక నెల అయితే సంవత్సరం అయిపోతుంది. ఈ సంవత్సర కాలంలో ఎన్ని పెంచిండ్రు, ఎన్ని ఇచ్చిండ్రు? అన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలకు కరపత్రాలకే అయిపోయినాయి తప్ప ఒక్కటి కూడా చేసింది లేదు. దీని మీద పోరాటం చేయడానికి కవితక్క ముందుండి కొట్లాడతామని చెప్పిండ్రు. పోరాటం చేస్తారు. కులగణన పైన ఎలా చూడవచ్చు? ఎందుకంటే దాదాపు కొందరు వ్యతిరేకిస్తున్నా, కొందరు సంతృప్తిగానే ఉన్నారు, కొందరు పర్సనల్ డీటెయిల్స్ బయటకు పోతున్నాయని చెప్పేసి కొంత ఆరోపణ కూడా జరుగుతుంది. నిజంగానే కులగణన జరుగుతుంది, ఇంతవరకు మేలు, ఇంతవరకు మంచిది అంటారు? ఇప్పుడు కులగణన జరుగుతుంది బ్రో. అక్కడ వాటిలో ఫార్మేట్లు ఏం పెట్టిండ్రు అని అంటే బర్రెలు ఉన్నాయా, గొర్రెలు ఉన్నాయా, పందులు ఉన్నాయా, కుక్కలు ఉన్నాయా, ఇలాంటివి ఉన్నాయి. ఇంకొకటి సైకిల్ ఉందా, సైకిల్కి టైర్ ఉందా, కారు ఉందా, ఇలాంటివి ఎందుకు? కులగణనకు వీటికి ఏం సంబంధము? అసలు కులగణన కాదు వాళ్ళు చేసేది. బాత్రూమ్స్ కూడా ఇండియన్సా వెస్ట్రన్సా అనేసి కాలమ్స్ ఉన్నాయి. అది కులగణన అనరు. కులగణన చేసే అధికారము కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. వీళ్ళు చేస్తే కూడా అది చెల్లదు. వీళ్ళు ఏం గణన చేస్తున్నారో మన ప్రజాపాలన పత్రాలు అనేసి అవి రోడ్ల మీద ఏ విధంగా వేసిండ్రో ఈ కులగణన పత్రాలు కూడా రోడ్ల మీదకే అయిపోతున్నాయి. ఇంకొకటి 100%గా చేయట్లేదు. ఒక విలేజ్ ఉంటే ఆ విలేజ్లో 20-30 మంది తీసుకొని వెళ్ళిపోతున్నారు తప్ప ఏది కరెక్ట్గా చేయట్లేదు. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. రైతు బంధును ఎగ్గొట్టడానికి, బీసీ బంధును ఎగ్గొట్టడానికి, దళిత బంధును డైవర్ట్ చేయడానికి, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ డైవర్ట్ కావడానికే ఈ గణన ఆ గణన అనేసి ముందటేసుకుంటున్నాడు తప్ప ఆయన ఏమీ చేయడానేసి తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ఏంటి బీసీ కామారెడ్డి వేదికగా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు బహిరంగంగా బీసీ డిక్లరేషన్ అని చెప్పింది. బీసీ డిక్లరేషన్ గురించి ఏం చెప్తారు? అంతా మోసం. ఒక్క బీసీ డిక్లరేషనే కాదు, కాంగ్రెస్ పార్టీ ఏ డిక్లరేషన్ చేసినా దాన్ని ఒక్కటి కూడా అమలు చేయలేదు ఇంతవరకు. అట్లా జనాభాలో సగం ఉన్నటువంటి బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. అటు రాజకీయంగా కానీ, ఇటు ఆర్థికంగా కానీ, రకరకాలుగా కానీ. ఇక్కడ ఈ ఎన్యూమరేషన్ ఏదైతే ఉందో, సమగ్ర కులగణన ఏదైతే ఉన్నదో, ఇది కులగణనగా కాకుండా బీసీలను భయపెట్టి వాళ్ళ వివరాలు ఇవ్వకుండా ప్రభుత్వమే కుట్ర చేసింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కుట్ర చేసింది అని అందులో వివరాలు పొందుపరిచిన వివరాలు చూస్తే, ఇంటికి వచ్చి వాళ్ళ ఆస్తుల వివరాలు అడుగుతూ ఉంటే, ఫ్రిడ్జ్ ఉందా, ఏసీ ఉందా, ఇట్లాంటి ఆస్తుల వివరాలు, కారు ఉందా, 4 వీలర్ ఉందా, ఇట్లాంటి ఆస్తుల వివరాలు అడుగుతూ ఉంటే ఉన్న రేషన్ కార్డు ఎక్కడ పోతుందో అని చెప్పేసి కులగణనకు సహకరించని పరిస్థితిని తెలంగాణ సమాజంలో తీసుకొచ్చింది. దీనివల్ల కులగణన సక్రమంగా జరగొద్దు, ప్రజలు సహకరించలేరు, బీసీలు సహకరించలేరు అని చెప్పి నింద బీసీల మీదనే నెట్టడానికి, ప్రజల మీదనే నెట్టడానికి కాంగ్రెస్ ఈ రేవంత్ సర్కారు కుట్ర చేసింది అనేది అయితే క్లియర్. చిత్తశుద్ధి లేదు. నిజాయితీగా కులగణన చేయాలనేటువంటి చిత్తశుద్ధి లేని సమగ్ర కులగణన ఈ వ్యవహారం ఇదంతా. మరి ఇప్పుడు జాగృతి పక్షాన ఇక్కడికి బీసీ ఎవరైతే కమిషనర్ ఉన్నారో చైర్మన్గా ఆయనకి కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. తాను కవిత గారు బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సమగ్రంగా, అటు బీసీలకు కానీ, ఇటు మైనార్టీలకు కానీ, దళితులకు అందరికీ కూడా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూపించారు. ఇక్కడ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు, ఆయన దృష్టికి. ఏ రకంగా చూసినా కూడా అన్ని రకాలుగా ప్రభుత్వం అయితే వైఫల్యం చెందింది. ఏ రకంగా చూసినా కామారెడ్డి డిక్లరేషన్ ఒక్కటే కాదు, అన్ని రకాలుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైనటువంటి వైఫల్యం. ఇవాళ విజయోత్సవాలు ఎందుకు, వైఫల్యం జరుగుతూ ఉంటాయి, పాలనా వైఫల్యం స్పష్టంగా ప్రజలకు కనబడుతూ ఉంటే విజయోత్సవాలు అంటే ఏం విజయం సాధించిండ్రని ఏం చెప్పుకోగలరు మీరు? ప్రజలకు ఏం చెప్తారో చెప్పి విజయోత్సవాలు చేయండి. ఇగో మేము ఈ రంగంలో విజయం సాధించినాం, మేము ఈ హామీలు ఇచ్చినాం, మేము ఈ 6 గ్యారంటీలు ఇచ్చినాం, అందులో 13 హామీలు ఉన్నాయి, అవి నెరవేర్చినాం. మేము 420 హామీలు ఇచ్చినాం, అందులో కనీసం 100 నెరవేర్చినాం. 100 రోజుల్లో అన్నాం కాదు, 200 రోజుల్లో మేము నెరవేర్చినాం. అట్లా చెప్పే ధైర్యం, దమ్ము కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ లేదు. రాష్ట్రంలో ఒక విధానం, దేశంలో ఒక విధానం, ఎంతసేపు ప్రజల దృష్టి మళ్లించే రాజకీయమే తప్ప వేరే ఏమీ లేదు. వాడు దొంగ, వీడు దొంగ, వాళ్ళు వేలెత్తి చూపి తానేం చేస్తుందో ప్రశ్నించకుండా చేసుకునేటువంటి కుట్ర బాధ్యతనం ఈ రేవంత్ సర్కార్ అయితే చేస్తా ఉంది. ఎలా చూడొచ్చు? కవిత గారు చాలా బయటకు వచ్చి బీసీ అవును, ఎందుకంటే
తెలంగాణ జాగృతి చిత్తశుద్ధితోటి బీసీల రిజర్వేషన్కి సంబంధించి కూడా మేము గతంలో అంటే పోయిన సంవత్సరం నుండే ఈ ఫైట్ అనేటువంటి తీసుకోవడం జరిగింది. దీక్ష మన ఢిల్లీకి వెళ్ళి కూడా ఆ దీక్ష చేయడం అనేటువంటి జరిగింది. తర్వాత తూతు మంత్రంగానే అనుకున్న మన ఏమంటారు ఈ క్యాస్ట్ సంబంధించిన రిజర్వేషన్స్, మహిళా రిజర్వేషన్స్ ఇవనేటువంటి ఇచ్చినప్పుడు ఊరికే మహిళా రిజర్వేషన్ ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే ఎంతమంది ఉన్నారు, ఏ కులంలో ఎంతమంది ఉన్నారు అనేటువంటిది పాసిబుల్ కాకుండా మహిళలకు రిజర్వేషన్ ఎట్లా వస్తుంది. ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ కాబోతున్నాయి, మరి ఏ విధంగా రిజర్వేషన్ ఇస్తారు? అండ్ ఇప్పుడు ఈ కులగణన కోసము ఇంటింటికి వస్తున్నటువంటి వాళ్ళలో కొన్ని బస్తీలకైతే వస్తలేరు. మా ఇంటికి వెనకాల సైడ్ ఉండే ఆ బస్సీకి వచ్చిండ్రు. ఈ మొన్న మధ్యనే వాళ్ళ ఇంట్లో ఒక లవ్ మ్యారేజ్ అనేటువంటి జరిగింది. సో వాళ్ళు అంటే మన ఏమంటారు ఈ డోబీ సెక్టార్కి చెందిన వాళ్ళు వేరే కమ్యూనిటీని చేసుకున్నారు. సో ఆ డీటెయిల్స్ చెప్తున్నప్పుడు అంకుల్ వాళ్ళ వైఫ్ చెప్తుంది అన్నట్టు ఎంతమంది పిల్లలు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే పెళ్ళి అయిపోతే 7 ఉన్నారు వాళ్ళంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పగలుగుతారు? ఏ కులము ఇవి అవసరం లేదు కదా. మీకు ఏం కావాలి? పర్సన్ ఎవరైతే ఇస్తున్నారో ఫ్యామిలీ హెడ్గా వాళ్ళు ఇస్తున్నారో నాకు 2 పిల్లలు అనుకుంటే వాళ్ళు నా కులమే అవుతారు కదా. అట్లా కాకుండా ఇగో ఈ విధంగా మరి అంటే ఈ సర్వే తీసుకోవడానికి వచ్చే వాళ్ళకు ప్రాపర్గా గైడ్ లైన్స్ లేవా? ఇంత పెద్ద పేపర్ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అంటే ఏ దాంట్లో ఏది నింపాలని నింపుతారు. బట్ చాలామంది వాళ్ళకు కొంచెం మాట్లాడే తెలివితేటలు ఉన్నా రాసేంత లిటరసీ కెపాసిటీ ఉండదు. సో అట్లాంటి వాళ్ళకు ఫెసిలిటీ అనేటువంటిది ఉండాలి. ఆ వచ్చే వాళ్ళలో కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, రాసుకునే వాళ్ళు ఉన్నారు. అట్లా కాకుండా గుచ్చినట్టు అడుగుతుంటే సెటైన్ వాళ్ళకు కొన్ని సెంటిమెంట్స్ అనిపిస్తాయి. అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వాళ్ళు ఏదో బాధలు ఉంటారు. మళ్ళీ ఇంకోటి ఏమైపోయిందంటే ప్రాపర్గా ఇవ్వకపోతే మాకు ఉండేటువంటి ఫెసిలిటీస్ పోతాయేమో. ఇగో ఇట్లాంటివి కూడా జరుగుతుంది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి నెల ఒక కొత్త అంశం అనేటువంటిది అయితే తెర మీదకి వస్తుంది. ఏంటంటే అందరూ దాని చుట్టే తిరిగేటట్టు ఉంటుంది. సో ఏవైతే ఫెసిలిటీస్ ఏదైతే వాళ్ళ ముందు గవర్నమెంట్లోకి రావడానికి ముందు మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పిండ్రో వాటి మీద అటెన్షన్ ఉండకుండా మీరు చూడండి ప్రతి నెల ఒక కొత్త అంశం. ఓ నెల హైడ్రా కావచ్చు, ఓ నెల ఈ కులగణన కావచ్చు, అంతకుముందుకి ఇంకోటి కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ దిస్ ఈజ్ నాట్ గోయింగ్ ప్రాపర్లీ. ఇప్పుడు దీని అర్జెన్సీ 1 month టైము లోపల కంప్లీట్ చేస్తామన్నారు. పాసిబుల్ అవుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే ఇప్పుడు ఇంతకుముందుకు ఆల్రెడీ కొంత వర్క్ జరిగింది అనుకుంటే దాన్ని బేస్ చేసుకొని చేస్తారు అనేటువంటిది మనం చూడొచ్చు. బట్ ఇట్ డి నాట్ హ్యాపెన్. సో అసలు ఆ బేసిక్ వర్క్ అనేది జరగండి 30 days లోపల. ఇప్పుడు 30 లోపల వాళ్ళు ఇవ్వాలి అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు మేముండే బస్సీకి అయితే అసలు రానేలేదు. అంటే నేను ఇప్పుడు జనాభా లెక్కల్లో నేను ఉన్నట్టా, కులగణలో నేను ఉన్నట్టా లేనట్టా? సో నాకే ఈ పరిస్థితి ఉంది అంటే వీ కెన్ ఇమాజిన్ అట్లా ఎంతమంది ఇల్లులు ఇగ్నోర్ చేయబడ్డాయి అనేటువంటిది 100%. ఇప్పుడు ఒక అక్క మాట్లాడుకుంటూ చెప్పింది ఏది ఇవి చేస్తున్నారు అంటే ఎక్కడ జరుగుతున్నాయి? ఎక్కడ జరుగుతలేవు. ఓన్లీ అది పేరుకు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 6 చేసినాం ఆ పాలసీ చేసినాం అంటే అందులో మీరు ఇచ్చినటువంటి సబ్ ఫెసిలిటీస్కి సంబంధించినవి మీరు ఒక్కటి చేసి దాంట్లో ఉండే సబ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో 6 అవి చేసి అవే 6 అయినాయి 13 అయినాయి అని చెప్పని మీరు అట్లా చేస్తుంటే ఇంకా వాటికి ఏంటి రైతు విజయోత్సవ సభలేవో చేస్తారట. ఎవరికి ఏ ఫెసిలిటీ ఇవ్వకుండా మీరు ఆ విజయోత్సవ సభలు అంటే ఇప్పుడు మీతో పాటు కూర్చున్న ఓ 10-15 మందితోటి విజయోత్సవ సభ అవుతుందా? కావచ్చు. ఇప్పుడు మీడియా వాళ్ళు రియల్గా ఉండే పబ్లిక్ దగ్గర వరకు రీచ్ అయ్యేటువంటి ఫెసిలిటీ ఉన్నదో లేదో. బట్ మీరు ఒక ఏమంటారు విజయోత్సవ సభలు అని చేస్తే మీలాంటి వాళ్ళు అందరూ పెద్ద వాళ్ళే ఉంటారు కాబట్టి అది సభ ఎట్లయితుంది, విజయోత్సవం ఎట్లయితుంది? సో అంత ఈ డైవర్టెడ్ పాలిటిక్స్ అనేటువంటిది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయోమయ పరిస్థితిలో అయితే ఈనాటి మన తెలంగాణ ప్రజలు అయితే అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఆ ప్రజల్లో మేము కూడా ఉన్నాం. we are feeling totally we are illiteracy about what all are the happening. కులగణన ఇప్పుడు అక్క చెప్పినట్టు పాసిబుల్ అవుతుందా అంటే అది కేసీఆర్కి మాత్రమే సాధ్యమైంది. సమగ్ర కుటుంబ సర్వే అని 2015లో పెట్టి ఒక్కటే రోజు ఎక్కడ వాళ్ళని అక్కడ దిగ్బంధం చేసి ఆఫీసర్లను పెట్టి చేసిండు. ఆయన దగ్గర రికార్డు ఉంది, ప్రతి ఒక్కరిది రికార్డు కేసీఆర్ దగ్గర ఉంది. ఇక ఆయనే బేస్ చేసుకొని పోటీతత్వం ఉండాలి, ఎదిగే తత్వం ఉండాలి, కానీ దిగజారే తత్వం ఉండదు. అది దిగజారే తత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. బీసీ కులగణనాన్ని పెడుతున్నారు కదా, ఎవరు పెడుతున్నారు? కులగణన ఎవరు చేస్తారు? ఆఫీసర్స్ చేసేలా ఐఎన్ ఆఫీస్ ఏదో ఉండాలి. డ్వాక్రా మహిళలు మాతో పాటు ఉన్న గ్రూప్లో ఉన్న డ్వాక్రా మహిళలను తీసుకొచ్చి ఇవాళ ఇంటింటికి పంపించి సర్వే చేస్తే ఎట్లా పాసిబుల్ అవుతుంది? అసలు ఏదన్నా అవకాశం ఉంటుందా? సమయానికి ఉండకపోతే వాళ్ళు డోర్ ఉంటుంది, స్టిక్కర్లు లేరు, రెడ్ మార్క్ అంటారు. అని మేము జవహర్ నగర్లో కానీ అనేక భయాందోళనకు టైంకు లేకపోతే స్టిక్కర్ లాంటివి కూడా వీళ్ళది రెడ్ మార్క్. ఇంతకుముందుకే రెడ్ మార్క్ సమస్య నుంచి మా జవహర్ నగర్లో చాలా మంది బాధపడ్డారు. మళ్ళీ అదే పరిస్థితి
ఈ రేవంత్ రెడ్డి తెస్తుండు. పాసిబుల్ అయ్యింది, కేసీఆర్ చేసిండు, ఆయన దగ్గర డేటా ఉంది ఫుల్ ప్లేడ్స్గా. బీసీ కులగణన చేయండి, ఆఫీసర్లతో చేస్తే ఒక్కరు 30 డేస్ ఏం కర్మ, ఒకటే రోజులో చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఆ రకంగా చేస్తే పాసిబుల్ అవుతుందని మేము అనుకుంటున్నాం. బీసీ డిక్లరేషన్ గురించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే తీసుకుందో ఈరోజు బీసీ డిక్లరేషన్ అనేది దాంట్లో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఈ సర్వే అని చెప్పి చేస్తున్నారే తప్ప రోడ్డు పాలవుతున్నాయి. ఈరోజు మనం తార్నాకాలో చూసినాం, సర్వేకి సంబంధించిన పేపర్లన్నీ రోడ్డు మీద కనిపిస్తున్నాయి. అంటే ఒక ప్రజలవి వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఎంత కేర్లెస్గా నిర్లక్ష్యంగా ఈరోజు రోడ్డు పాలు చేయడం అనేది నిజంగా ఈ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. కవితక్క గారు ఏదైనా అంటే ఇంతకుముందు మనము మహిళా రిజర్వేషన్ గురించి ఏది తీసుకున్నా కూడా అక్క సక్సెస్ అయ్యే వరకు పోరాటం చేసిండ్రు. ఇప్పుడు ఈ రోజు కూడా మళ్ళీ కులగణన గురించి నివేదిక ఇచ్చి అంటే ఏదైతే మహిళలకు కానివ్వండి బీసీలకు కానివ్వండి న్యాయం జరగాలని అక్క పోరాడుతున్నారో తప్పకుండా దీంట్లో విజయం సాధించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మెడలు వంచి విజయం సాధించే వరకు అక్క ముందుంటారు.